మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కర్ణే అరవింద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు దాదాపు ఒక 6 నెలల తర్వాత తెలంగాణ భవన్కు రాబోతా ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది ముందస్తు కార్యాచరణ? పార్టీ మీద ఎలాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు? ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు కదా, కేసీఆర్ సారు దాదాపు ఇంకో గంటన్నర తర్వాత రాబోతా ఉన్నారు. అంటే ఇప్పటికే పండుగ వాతావరణం అందరికీ కూడా ఇదే పద్ధతిలో తెలంగాణ భవన్లో నెలకొన్నదో మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత 14 నెలల నుంచి ఏం జరుగుతున్నది అని అంటే వికృతమైనటువంటి రాజకీయ క్రీడ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు సబ్బండ వర్గాలందరూ కూడా మేము ఇవాళ మోసపోయి గోసపడుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇవాళ అవ్వా తాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయలు పెన్షన్ వస్తలేదు. ఇవాళ పేదలింట్ల పెళ్లిరా, పేరుగల్ల పెళ్లిరా, దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ ఆయరా, దేకో దేకోరే బాబా షేకు బాబా బేటి షాదీ ముబారక్తో మురిసిపోయినటువంటి పల్లెలేమో గయాల తెలంగాణ సారు పాలనలో, కేసీఆర్ గారి పాలనలో గయాలు ఉండే. కానీ వాళ్లకు కూడా మేము తులం బంగారం కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు మేము తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసినారు. ఇవాళ అన్ని వర్గాలకు ఇవాళ స్కూటీలు ఇస్తామని చెప్పి అన్నారు. ఇవాళ లూటీలు చేసినారు. ప్రతి ఒక్క మహిళా తల్లులకు 2,500 రూపాయల అదంతా కూడా నెల జీతం పడ్డట్టు పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. మొత్తంగా తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది అని అంటే ఇవాళ 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం అర గ్యారెంటీని మాత్రమే అమలు చేస్తున్నటువంటి నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో అవతరిస్తూ ఉన్నది. అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా అవతరించినటువంటి కేసీఆర్ సారే మాకు కావాలి అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు సబ్బండ వర్గాలు ఇప్పటికే అవగతం చేసుకున్నారు. రేపు ఏ ఎన్నిక జరిగినా తప్పకుండా కేసీఆర్ గారి వెంటనే ఉంటాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ అన్నం విలువ, అమ్మ విలువ అవి లేనప్పుడు మాత్రమే తెలుస్తాయి అని చెప్పి అంటారు కదా. ఇవాళ కేసీఆర్ సారు లేరు కాబట్టి ఇవాళ తెలంగాణ ఇవాళ ఏ పద్ధతిలో ఇవాళ పోతా ఉందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మా పార్టీ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో మా పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని, తర్వాత మాజీ కార్పొరేషన్లు అందరికీ కూడా ఇవాళ ఆహ్వానం అందింది. ఇవాళ 1:30 ప్రాంతంలో కేసీఆర్ సారు ఇవాళ రాబోతూ ఉన్నారు. రేపు రానున్నటువంటి ఎన్నికల లోపల మనం ఏ పద్ధతిలో మనం పోవాలి అనేటువంటి దాంట్లో ఇప్పటికే రాయేంది రత్నమేంది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు అవగతం అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఒక పసికూన కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఈ రాష్ట్రం కేసీఆర్ గారి చేతుల్లో ఉంటేనే అంత క్షేమంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటల ప్రకారం అనేక సార్లు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, ఇలాంటి చాలా విషయాలలో 10 సంవత్సరాలు ప్రజలందరినీ మోసం చేసిండు కేసీఆర్ అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క మాటలు అంటే అసెంబ్లీ నుంచి ప్రారంభిస్తే పచ్చి అబద్ధాలని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా కేసీఆర్ గారికి ఏమో అన్ని మూలల తెలంగాణ పైన పట్టున్నటువంటి నాయకుడు. ఇక్కడ ఈయనకు వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి కేసీఆర్ గారికి ఉండే. కాబట్టి తెలంగాణ ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో మీరు చూసినారు. ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు తెలంగాణ అనేటువంటి పద్ధతిలో ఉండే. కానీ ఇవాళ పరిశ్రమలన్నీ మాది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరలో ఇవాళ మాకున్నటువంటి కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు పోతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇప్పటికే అవగతం అయిపోయింది. ఇవాళ ఈ పాలనలో ఇవాళ దాదాపుగా 14 నెలల్లో ఇవాళ ఎన్ని
ఇవాళ 5 ఏళ్ల పాలనలో చూసినంత పని అయిపోయింది అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఈయనని దించుదాము అనేటువంటి ఆలోచన మాత్రం అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చేస్తూ ఉన్నారు. రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిషోర్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఎట్లా ఉండబోతుంది అంటే దాదాపుగా ఒక 6 నెలల తర్వాత కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, తెలంగాణ భవన్కు విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఎలాంటి చర్యలు కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారు ముందు ముందు? ఈరోజు 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తర్వాత ఈరోజు కేసీఆర్ గారి అధ్యక్షతన మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ 15 నెలల్లో ఏం జరిగింది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసపూరితమైన హామీలు ఇచ్చింది, ఆ హామీలను నెరవేర్చడం ఎందుకు నెరవేర్చలేదు, దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మనం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మన పార్టీ కార్యవర్గము, పార్టీ నిర్మాణము, మెంబర్షిప్ అన్నిటి మీద ఈరోజు కార్యవర్గంలో కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రతిరోజు కొట్లాడుతూ ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ప్రజలకు ఏ తాటి వచ్చినా కూడా ఈరోజు అటు రైతుల విషయంలో కానీ, ఈరోజు గురుకుల విద్యార్థుల విషయంలో కానీ, హైడ్రా బాధితుల విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాల విషయంలో కానీ, ఎలాంటి విషయంలోనైనా ప్రజల పక్షాన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా నిర్మాణం చేస్తాము. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలో చేజిక్కింది. అధికారం ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలందరినీ తుంగలో తొక్కి ఉన్న పథకాలనే గండి కొడుతూ కొత్త పథకాలు ఏది ఇవ్వకుండా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మేము నిన్న మొన్న చూసాము, మొన్న కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా తండోపతండాలుగా వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము సార్లు కలవాలి, మా యొక్క దేవుణ్ణి కలవాలి, మా దేవుణ్ణి కలిసి ఒకసారి శుభాకాంక్షలు చెప్పాలి, ఆయనతో కలవాలని ఉత్సాహంతో రావడం జరిగింది. ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, ఈ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామ రక్ష, ఆయనతోనే అభివృద్ధి చెందుతుంది. 10 ఏళ్ళు చేసిన అభివృద్ధిని వీళ్ళు 15 నెలల్లో మొత్తం దీన్ని సర్వనాశనం చేశారని చాలామంది ప్రజలందరూ బాధపడుతున్నారు. అయితే ఇప్పటికే మొన్న రీసెంట్గా జైరాబాద్ గ్రామ సభ్యులతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పిన కేసీఆర్ మాటకు ఒక కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అనడం జరిగింది. అంటే నువ్వు ఫస్ట్ నిలబడ్డ నేర్చుకో, అది ఇది అని చెప్పి కొంచెం ఇట్లా ఏమంటారు కామికల్గా సెటర్ వేయడం జరిగింది. అంటే ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు బయటకు రాబోతా ఉన్నాడు, మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న? ఇప్పుడు ఆయన మాటల్ని ఆయన వ్యక్తిగతకే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన కొట్లాడే వారికి వైకల్యం గురించో లేకపోతే దాని గురించో దీని గురించో అవసరం లేదు. ప్రజల్లో గుండెల్లో ఉండాలి. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. దాన్ని తీసివేయడం కోసం, దాన్ని ఎదుర్కోలేక, కేసీఆర్ గారి యొక్క అభిమానాన్ని వాళ్ళ యొక్క దూరం చేయలేక ఈరోజు పిచ్చిగా మాట్లాడు. రేవంత్ రెడ్డి అసలు ఆయన భాషగా ఆయనకే అర్థం లేదు. ఇప్పుడు అట్లంటే కట్టెపట్టుకొని నువ్వు నడవలేదంటే మరి నువ్వు రోజు మా మామ అని జైపాల్ రెడ్డిని చేస్తున్నావు కదా ప్రతి సందర్భంలో. నువ్వు పోస్ట్ తెచ్చుకుంటే నేను జైపాల్ రెడ్డి అల్లున్నాను. మరి జైపాల్ రెడ్డి ఎట్లా అంటాడు? మేము అనలేం కదా, మేము అనలేదు, మాకు విజ్ఞత ఉంది. జైపాల్ రెడ్డి ఎట్లా అంటాడు? అది కాదు. ఆ యొక్క వ్యక్తిగతమైన విషయాలను కానీ ఏదో జరిగిన చిన్నది దాన్ని చూపే, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చు. ప్రజల యొక్క మనసులో ఏ విధంగా చురగణాల్లో మొదలు నేర్చుకో. ప్రజలకు ఇచ్చిన హామీలను చేసుకో. నీకు రాక అవకాశం వచ్చింది, భవిష్యత్తులో వస్తుందని గ్యారంటీ లేదు. ఇదే చివరి, నువ్వే చెప్తున్నావు కదా, నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రి, నేనే చివరి ముఖ్యమంత్రి అంటున్నావు కదా. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయకి చరిత్రలో ఉండే విధంగా చేయించి ఈ పిచ్చి మాటలు, ఈ వాళ్ళని అది చేస్తాం, వీళ్ళని ఇది చేస్తాం, తొక్కుతాం, నరుకుతాం, కాలుస్తాం, తీస్తాం అంటే ప్రజలు తప్పకుండా నీకే కర్రగాల్చి వాత పెడతారు. అయితే ఇప్పటికే అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ కమిషన్లో ఒక హోదాను అనుభవించారు. అంటే బాధ్యత రహితంగా ముందుకు సాగారు. ఇప్పుడున్నటువంటి బీసీ కులగణన ఏదైతే ఉందో దాని మీద ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ 100% అయిపోయిందని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ దాన్ని ఇన్కంప్లీట్ ఉన్నది, కొంతమంది హాజరు కాలేదు, కేవలంగా ప్రధానంగా కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారండి? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఎన్నికల ముందు బీసీ కులగణన చేస్తాము, మేము బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ ప్రకటించాము. ఈరోజు సరే వాళ్ళందరూ చేసినాము, మేము కూడా సర్వేకు సహకరించినాం. సర్వే చేయమని చెప్తే 2011లో ఉన్న జనాభా లెక్కల కన్నా దాదాపు 20 లక్షల బీసీ జనాభాను తగ్గించి ఇప్పుడు ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా ఒక వర్గం వాళ్ళు ఎక్కువ పుట్టి ఒక వర్గం వాళ్ళు తగ్గుతారా అండి? అగ్రకులాలకు సంబంధించిన వారి వర్గాలేమో పెరిగి బీసీలు 10 లక్షలు ఉన్న దానికన్నా 10 లక్షలు తగ్గిస్తావు. ఈ 10 ఏళ్లలో దాదాపు పుట్టిన 20-30 లక్షల మంది, అంటే మొత్తం 50 లక్షల మంది బీసీలను బతికుండగానే
చంపే విధంగా చంపి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను కుట్ర చేస్తుంది, బీసీల యొక్క జనాభా శాతాన్ని కారణం బీసీలు అందరూ తగ్గిస్తుందని చెప్పి మేము ఏదైతే రిపోర్టు బయటపెట్టిన సబ్ కమిటీ రిపోర్టు బయటపెట్టిన రోజే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది తప్పకుండా దీన్ని రీసర్వే చేయాలి, దీన్ని ఒప్పుకునేదే లేదు, 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము ఒప్పుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయమై మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పి రీసర్వే చేస్తున్నాం అంటే ఏదన్నా తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టుగా ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, అది సరిగా చేయండి, బీసీల జనాభా ఎంత ఉందో వారు అందరినీ లెక్క చేయండి. కామారెడ్డి డిక్లరేషన్లు ఏ విధంగానైతే మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్నా ఆ రిజర్వేషన్ అంతే తప్పించి రాహుల్ గాంధీ దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క బీసీ కూడా యాక్సెప్ట్ చేస్తలేడు మీరు చేసే సర్వే. రోల్ మోడల్ అంటే ఏంది? ప్రజలందరూ హర్షించి అరే బాగా చేశారని అంటే అది రోల్ మోడల్. నువ్వు ప్రజలే వ్యతిరేకిస్తుంటే రోల్ మోడల్ అని ఇప్పటికైనా దాన్ని జరిగిన తప్పును సరిదిద్దుకోండి, బీసీల శాతాన్ని పెంచి 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో బీసీల పక్షాన నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనేది బీసీ ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి వాళ్ళు ఏదైతే కామారెడ్డిలో ఎన్నికల హామీ ఇచ్చిరో 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చట్టం చేసిన తర్వాతనే మాకు పార్టీ పరంగా వద్దు, చట్టం ద్వారా కావాలి, మా హక్కుగా కావాలి అని బీసీలు అందరూ కోరుకుంటారు. ఆ 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.